ఇక మరి కాసేపట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. శంషాబాద్లోని నోవాటెల్లో నిర్వహించే ఈ సమావేశానికి రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలతో పాటు 4 కీలకమైన అంశాలపై చర్చించనున్నారు. భూభారతి, ఎస్సీ వర్గీకరణ, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్ల అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ సమావేశానికి గల ముఖ్య కారణాలు ఏమిటి? ఈ అంశాలు కాకుండా ఇతర అంశాలు ఏమైనా చర్చించే అవకాశాలు ఉన్నాయా? ఈరోజు కాంగ్రెస్ కీలకమైన సిఎల్పీ భేటీ జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన శంషాబాద్ లోని హోటల్ నోవాటెల్ లో కూడా ఈ కీలక భేటీ జరుగుతుందని చెప్పొచ్చు. మరికొద్ది సేపట్లో కూడా ఈ భేటీ ప్రారంభమవుతుంది. ఈ భేటీకి ఏదైతే విప్పులు, అదేవిధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అందరూ ఎంపీలు కూడా హాజరవుతారు. సిసిసి అధ్యక్షుడు రేవంత్ ఏదైతే మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా ఈ భేటీలో పాల్గొంటారు. అయితే ప్రధానంగా ఇటు ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ భూభారతి, అదేవిధంగా ఇటు ఏదైతే దీనికి సంబంధించి ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, ఎస్సీ వర్గీకరణ, సన్నబియ్యం, ఈ 4 అంశాలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఒకవైపు మంత్రివర్గ విస్తరణ కావచ్చు, అదేవిధంగా ఏదైతే కార్పొరేషన్ అంటే నామినేటెడ్ పదవుల అంశాలపై కూడా, పార్టీ పదవుల అంశాలపై కూడా కీలకంగా ఈ సమావేశంలో చర్చిస్తారు. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి కూడా 15 నెలలు దాటుతుంది. ఈ కాలంలో ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్నటువంటి పార్టీ పదవులు కావచ్చు, అంటే పిసిసి కార్యవర్గం కావచ్చు, అదేవిధంగా నామినేటెడ్ పదవులకు సంబంధించి, కార్పొరేషన్ పదవులకు సంబంధించి ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ చేస్తున్న క్రమంలో కూడా కీలక ఏఐసిసి నుండి సీరియస్ గా ఏదైతే చిత్రపరుస్తుంది, ఖచ్చితంగా వెంటనే పదవులు చేపట్టాలని. సో ఈ క్రమంలో కూడా వాటిపై కూడా ఏ విధంగా, అంటే ఏ క్రైటీరియాలో ఈ పదవులు అప్పచెప్పాలనే అంశాలపై కూడా ఖచ్చితంగా చర్చ జరుగుతుంది. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా ఇటీవల ఏదైతే నేతలు విమర్శించుకుంటున్న నేపథ్యంలో కూడా ప్రధానంగా మంత్రివర్గ విస్తరణలో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి విషయంలో కూడా జానారెడ్డి అడ్డుపడుతున్నారు. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా మంత్రి పదవి రంగారెడ్డి జిల్లాకని కూడా చెప్తున్న నేపథ్యంలో కూడా రాజగోపాల్ రెడ్డి కూడా ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితుంది. ఈ క్రమంలో కూడా అంశం కావచ్చు. మరొక వైపు వివేక్ వెంకటస్వామికి సంబంధించి మంత్రి పదవి వస్తుందని చెప్పడంతో కూడా ప్రేమ్ సాగర్ రావు కూడా చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కావచ్చు, ఇతర అంశాలపై కూడా సీరియస్ గా పార్టీలో చర్చించే అవకాశం. ఎందుకంటే మా సొంత పార్టీ నేతలే అంటే బహిరంగంగా బయటకు వచ్చి వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో కూడా ఇవన్నీ పార్టీకి తలనొప్పిగా మారింది. ఈ అంశాలపై కూడా సీరియస్ గా చర్చిస్తారు. ఈ అన్ని అంశాలు కూడా కూలంకుషంగా సిఎల్పీలో చర్చించి ప్రభుత్వానికి సంబంధించిన కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలని ఏదైతే సరైన ప్రచారం జరగట్లేదు, అంటే అన్ని ఒకటొకటి అమలు చేస్తున్నా కూడా ఏదైతే ప్రచారం సరిగా జరగట్లేదు, ఈ నేపథ్యంలో కూడా ప్రతిపక్షాలు విమర్శిస్తున్న నేపథ్యంలో కూడా అవన్నీ ఏ విధంగా ప్రచారం చేయాలి, కార్యకర్తలకు ఏ విధంగా దిశానిర్దేశం చేయాలనే అంశాలపై కూడా సీఎం రేవంత్ రెడ్డి నేతలకు దిశానిర్దేశం చేస్తారని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా ఈ రోజు జరగబోయేటువంటి సిఎల్పీ మీటింగ్ మాత్రం కాంగ్రెస్ పార్టీకి కీలకంగా మారిందని చెప్పొచ్చు. ప్రతిష్టాత్మకంగా ఈ భేటీలో కొన్ని ముఖ్య నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.